హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్లని సింపుల్గా కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బొబ్బట్లని ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. మేమైతే బొబ్బట్లు అంటామండి. మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా రెగ్యులర్గా చేసుకునే మైదా పిండితో కాకుండా కొంచెం హెల్తీగా గోధుమ పిండి ప్లస్ మైదా పిండి కలిపి ఇక్కడ నేను చేస్తున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ చేయాల్సిన పని, ఒక 2 గంటల ముందర పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్ నిండా 1 గ్లాస్ తీసుకున్నాను. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. పప్పు కూడా నానిపోయింది, చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక వడలపాటి గిన్నెలో సేమ్ ఇందాక ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ నేను 1 గ్లాసు గోధుమ పిండికి 3/4 గ్లాసు మైదా పిండి వేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ చిటికెడు పసుపు అనేది కలర్ కోసమే, అక్కర్లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం బాగా. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి పోసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదు మైదా అస్సలు వద్దు అనుకుంటే 2 గ్లాసుల వరకు కూడా గోధుమ పిండి తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కలిపేసుకోవటమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి బొబ్బట్లకి ఎప్పుడు కూడా పిండి. సో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పిండిని పూరీ పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి సో మొత్తం నెయ్యితో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను. కావాలనుకుంటే నెయ్యి బదులు నూనె యూస్ చేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడు. ఈ బొబ్బట్లకి ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. సో బాగా కలుపుకుంటేనే మనకి అవి సాఫ్ట్గాను చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం కూడా మైదాతో కూడా చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ వరకు మైదా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే. ఇక్కడ నేను ఫైనల్గా ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకుంటున్నాను. నెయ్యి మనకి కాచి చల్లార్చిన నెయ్యి అయితే చక్కగా సాఫ్ట్గా కలిసిపోతుంది. సో ఈ మొత్తం కూడా కలిపేసుకొని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండిని ఒక 2-3 అవర్స్ కానీ మనము నానబెట్టుకున్నామంటే మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసేసుకొని మొత్తం కూడా మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాము. ఇలా కుక్కర్లో 1 గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా ఒక 3 to 4 విజిల్స్లో ఆపేసుకోవాలి, లేకపోతే వెంటనే ఇది ఉడికిపోయి మొత్తం పేస్ట్ అయిపోతుంది. లేదనుకుంటే గిన్నెలో అన్నా ఉడికించుకోవచ్చు. ఇక్కడ 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక స్ట్రైనర్లో పోసుకుంటే మనకి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా స్ట్రైనర్లో వేసుకొని కాసేపు వదిలేద్దాము. ఇలా సెపరేట్ చేసిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనం పప్పు చారు ఏమన్నా పెట్టుకుంటే అందులోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పప్పు ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికి దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ కన్సిస్టెన్సీ మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం దగ్గర పడిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మరోసారి నేను కలుపుకుంటున్నాను. మనకి పిండి మొత్తము ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టు ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటే మనకి తయారైపోయినట్టే. మీరు కావాలనుకుంటే కొద్దిగా స్పూన్తో తీసుకొని చేత్తో ఇలాగ బాల్లా చేస్తే చక్కగా బాల్లా రావాలన్నమాట, చేతికి అంటుకోకుండా. అలా వచ్చిందంటే పిండి మనకి రెడీ అయిపోయినట్టే. ఒకవేళ రాలేదు అంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి.
ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. బొబ్బట్లు ఏ సైజు కావాలో ఆ సైజు సరిపడా చేసుకోవాలి బొబ్బట్లకి. ఇలాగా బాల్ సైజులో చేసుకొని మనం అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఒకేసారి. తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోయినా కూడా ఏదైనా ఒక కవర్ మీదన్నా కూడా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి ముద్దని కొంచెం తీసుకొని పూరి సైజులో ఒత్తుకున్న తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా లోపల పెట్టి మొత్తం కూడా రౌండ్గా క్లోజ్ చేసేసేయాలి. స్టఫ్ అనేది ఎక్కడా కూడా బయటకు ఉండకూడదు అనమాట. సో ఈవెన్గా మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రౌండ్గా దీన్ని మరొకసారి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక కవర్ పెట్టి మనము స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది బొబ్బట్లు స్ప్రెడ్ చేయటము. ఇలా ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ మనము రౌండ్గా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా సులువుగా అయిపోతుంది మనకి బొబ్బట్టు ప్రిపేర్ చేయడం అనేది. చూస్తున్నారు కదా, నీట్గా స్ప్రెడ్ అవుతుంది అన్ని వైపులా. ఇలా స్ప్రెడ్ అవ్వడానికి కొద్దిగా నెయ్యి అయితే మనము ఫస్ట్ అప్లై చేసుకోవాలి కవర్స్కి అయితే, లేకపోతే త్వరగా స్ప్రెడ్ అవ్వదు. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకొని దానిపైన ఈ బొబ్బట్లను వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతుంది బొబ్బట్లు వేసిన వెంటనే. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. అంతేకాకుండా ఇలా వేసిన వెంటనే బొబ్బట్లను తిప్పద్దు, ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే రెండో వైపు తిప్పుకొని నెయ్యి వేసి కాల్చుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా మనము కాల్చేసుకున్నాము. దేవీ నవరాత్రుల సందర్భంగా రకరకాల నైవేద్యాలు అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు కానీ చూడకపోతే ఇప్పటిదాకా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇవాల్టి వీడియోలో నిమ్మకాయతో చేసుకునే పులిహోర అంటే చిత్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర అయితే చేసుకోవడం చాలా చాలా తేలిక. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు వరకు పొడి పొడిగా వార్చుకున్న అన్నాన్ని ఒక వెడల్పైన గిన్నెలో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ అన్నాన్ని వండుకునేటప్పుడే ఇలా పొడి పొడిగా వండుకోవాలి, లేకపోతే ముద్దలా అయిపోతుంది అనమాట. సో ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం, పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకోవాలి. 2 టీ స్పూన్లు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, పప్పులు మంచి క్రిస్పీగా వచ్చే వరకు. అలాగే 1/2 స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4, ఇంకా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ కూడా మంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజ్ నిమ్మకాయల్ని ఒక 2 తీసుకొని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ అన్నానికి సరిపడా సాల్ట్ని కూడా నేను ఈ నిమ్మరసంలోనే వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా ఈ రైస్లో వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే సాల్ట్ కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నానికి ఇది మొత్తం కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక వెడల్పైన గరిటెతో అన్నాన్ని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నిమ్మరసం, ఉప్పు మొత్తం అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారికి నివేదించుకోవడానికి చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనము అమ్మవారికి నివేదించేసుకోవచ్చు.
ఇవాల్టి వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేనైతే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు అన్నాన్ని తీసుకొని ఇలా మెత్తగా మెదుపుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న అన్నంలో 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు పోసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా 1 ఎండుమిరపకాయని వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో దానిమ్మ గింజలు కానీ, క్యారెట్ తురుము కానీ, ఇంకా కొత్తిమీర తరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దద్దోజనం అయితే తయారైపోయింది. దీన్ని ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, చాలా సులువుగా అమ్మవారికి నైవేద్యం అయితే తయారు చేసేసుకున్నాము. ఇవాల్టి వీడియోలో శనగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ముందు రోజు రాత్రే శనగల్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తెల్ల శనగలు యూస్ చేస్తున్నాను. 1 కప్పు తెల్ల శనగల్ని రాత్రే నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉదయాన్నే పప్పు చూడండి చక్కగా నానిపోయింది. తర్వాత ఈ శనగల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి, ఒక 2 to 3 టైమ్స్ నీట్గా. ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా శనగలంతా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇందులో 1 to 1.5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. మరీ ఎక్కువగా పేస్ట్లా అయిపోకూడదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. తాలింపు కోసము 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత లైట్గా ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు, వెంటనే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. తాలింపుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది తాలింపు కూడా. తాలింపు వేసుకున్న పప్పులు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. తర్వాత శనగలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా శనగలు అయితే ప్రసాదం కోసం రెడీ అయిపోయినాయి. పండుగల టైంలో ఎక్కువ హడావిడి పడకుండా చాలా త్వరగా చేసుకునే ప్రసాదం రెసిపీ ఈ శనగలైతే. తర్వాత అమ్మవారికి నివేదించుకోవడానికి పానకము ఇంకా వడపప్పు తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ పెసరపప్పుని ఒక 2 గంటల ముందరే నానబెట్టుకుంటున్నాను. ఒక 1/2 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఇలా స్ట్రైనర్లో మొత్తం ఆరనివ్వాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పైన కొంచెం బెల్లం ముక్కతో మనము సమర్పించుకోవాలి. తర్వాత పానకం కోసము ఒక గిన్నెలో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. తర్వాత కొన్ని యాలకుల్ని దంచి పౌడర్ చేసుకొని దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా మిరియాలని కూడా దంచి పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా తులసాకులను కూడా వేసుకొని ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాడిన బెల్లము ప్యూర్దేనండి, ఎటువంటి నలకలు లేవు. సో అందుకే నేను ప్రత్యేకించి వడగట్టలేదు. మీకు కానీ నలకలు ఉన్నాయనిపిస్తే ఒకసారి వడగట్టేసుకున్న తర్వాత తయారు చేసుకోండి పానకాన్ని.
ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా నిమిషాల్లో చేసేసుకునే స్వీట్ ఈ సేమియా పాయసం. ఈ పాయసం మంచి క్రీమీ టెక్స్చర్తోనూ మంచి టేస్టీగా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంట్లో యాడ్ చేయాలి. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. తర్వాత జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత మరో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియాని వేసుకొని వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అదే సేమియా కానీ రోస్టెడ్ వర్మిసెల్లి అయితే జస్ట్ లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యేలోపు మరో ప్యాన్లో 1 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత మనం రోస్ట్ చేసుకుంటున్న సేమియాని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఒకసారి బాగా కలిపేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియా ఉడికేదాకా కలుపుకోవాలి. జస్ట్ ఇది 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. మీకు కానీ పాయసం ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే 1.5 లీటర్ పాలు వరకు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా సేమియా చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో 1.5 కప్పుల వరకు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. మీరు కానీ షుగర్ మైల్డ్గా తినాలనుకుంటే 1 కప్పు పంచదార సరిపోతుంది. పంచదార వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకుంటే పంచదార వెంటనే మెల్ట్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది నేను యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఒక 10 బాదం పప్పులు అలాగే 10 జీడిపప్పుల్ని ఒక అరగంట పాటు వేడి పాలల్లో నానబెట్టుకున్నాను. తర్వాత దాన్ని మిక్సీలో స్మూత్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇలా యాడ్ చేయడం వల్ల సేమియా పాయసానికి అయితే మంచి టెక్స్చర్తో పాటు అద్భుతమైన రుచి వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు పాయసాన్ని ఇలాగే తయారు చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకుంటే చాలు. నెక్స్ట్ 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా ఇక్కడ మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే వితిన్ మినిట్స్లోనే ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి క్రీమీ టెక్స్చర్తో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.